హలో అండి. ఇంతకుముందు వీడియోస్‌లో మనం బోన్స్, వాటి సర్వీసెస్, జాయింట్ ఫార్మేషన్స్, క్లినికల్ అనాటమీ మాత్రమే తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనకు మెయిన్‌గా కదలికలకు సహాయపడే కండరాలు మరియు వాటి నెర్వ్స్ గురించి తెలుసుకుందాం. ముందు ఫస్ట్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. షోల్డర్ జాయింట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ కాబట్టి ఈ జాయింట్లో చాలా రకాలైన మూమెంట్స్ ఉంటాయి. అవి ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అబ్డక్షన్, అడక్షన్, ఇంటర్నల్ రొటేషన్, ఎక్స్టర్నల్ రొటేషన్. ఈ మూమెంట్స్ ఓన్లీ గ్లీనోహ్యూమరల్ జాయింట్లో మాత్రమే ఉంటాయి. కన్ఫ్యూజింగ్ ఏం లేదు. షోల్డర్ జాయింట్ అనేది 4 ఎముకలు కలిస్తే ఏర్పడుతుంది కాబట్టి అది స్టెర్నమ్, క్లావికిల్, స్కాపులా. క్లావికిల్ స్టెర్నమ్కి అటాచ్ అయ్యి స్టెర్నో క్లావికులర్ జాయింట్ని ఫామ్ చేస్తుంది. అలాగే లేటరల్ ఎండ్ ఆఫ్ క్లావికిల్ మరియు స్కాపులాలో ఉన్న యాక్రోమియన్ ప్రాసెస్తో ఆర్టికులేట్ అయ్యి యాక్రోమియో క్లావికులర్ జాయింట్ని ఫామ్ చేస్తుంది. అలాగే స్కాపులాలో ఉన్న గ్లీనోయిడ్ క్యావిటీ మరియు హ్యూమరస్ హెడ్తో ఆర్టికులేట్ అయ్యి గ్లీనోహ్యూమరల్ జాయింట్ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చెప్పుకునే మూమెంట్స్ ఓన్లీ గ్లీనోహ్యూమరల్ జాయింట్కి సంబంధించినవి మాత్రమే. ఫస్ట్ మనం ఫ్లెక్షన్ చూద్దాం. ఈ మూమెంట్ జరగడానికి అవసరమైన కండరాలు యాంటీరియర్ ఫైబర్స్ ఆఫ్ డెల్టాయిడ్ మరియు పెక్టోలిస్ మేజర్. యాక్చువల్గా డెల్టాయిడ్ అనేది 3 భాగాలుగా ఉంటుంది: యాంటీరియర్, మిడిల్ అండ్ పోస్టీరియర్ ఫైబర్స్. అలాగే పెక్టోలిస్ మేజర్ అంటే పెక్టోలిస్ అనే పెద్ద కండరం ఈ ఫ్లెక్షన్ మూమెంట్కి సహాయపడుతుంది. ఎక్స్టెన్షన్ లాటిస్మస్ డోర్సై మరియు పోస్టీరియర్ ఫైబర్స్ ఆఫ్ డెల్టాయిడ్ భుజం వెనక్కి అనడానికి సహాయపడతాయి. అబ్డక్షన్ అంటే భుజం సైడ్కి పైకి లేపడం. సుప్రాస్పైనటస్ ఏమో సైడ్కి లేపడానికి ఇనిషియేట్ చేస్తుంది. ఇలా ఇనిషియేట్ చేసిన దాన్ని మిడిల్ ఫైబర్స్ ఆఫ్ డెల్టాయిడ్ తీసుకొని కంప్లీట్గా సైడ్కి లేపడానికి సహాయం చేస్తుంది. అడక్షన్ ఇందాక సైడ్కి పైకి లేపిన చెయ్యిని కిందకి దింపే కండరాలు పెక్టోలిస్ మేజర్ మరియు లాటిస్మస్ డోర్సై. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కండరం ఒక మూమెంట్కి మాత్రమే సపోర్ట్ చేయదు, 2 లేదా అంతకంటే ఎక్కువ మూమెంట్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నల్ రొటేషన్ షోల్డర్కి సైడ్కి పైకి లేపి ఎల్బోని 90 డిగ్రీస్లో మడిచి క్రిందికి మూమెంట్ చేయడాన్ని ఇంటర్నల్ రొటేషన్ అంటాం. దీనికి ఉపయోగపడే కండరాలు సబ్స్కాపులారిస్ అండ్ పెక్టోలిస్ మేజర్. ఎక్స్టర్నల్ రొటేషన్ ఇందాక షోల్డర్ సైడ్కి పైకి లేపి మోచేయి మడిచి కిందికి మూవ్ చేశాం కదా, ఇప్పుడు అదే 90 డిగ్రీస్లో ఉంచి పైకి మూవ్ చేయడాన్ని ఎక్స్టర్నల్ రొటేషన్ అంటాం. దీనికి ఉపయోగపడే కండరాలు ఇన్ఫ్రాస్పైనటిస్ అండ్ టెరిస్ మైనర్. అలాగే స్కాపులా, క్లావికిల్లో కూడా చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. వాటిని మనం స్కాపులో థొరాసిక్ మూమెంట్స్ అంటాం. అవి ఎలివేషన్, డిప్రెషన్, ప్రొట్రాక్షన్ అండ్ రిట్రాక్షన్. ఈ మూమెంట్స్ మనకి స్కాపులా దగ్గర నుంచి వస్తాయి. ఎలివేషన్ అంటే పైకి, డిప్రెషన్ అంటే కిందకి, ప్రొట్రాక్షన్ అంటే ముందుకి, రిట్రాక్షన్ అంటే వెనక్కి. అలాగే కొన్ని రకాల మజిల్స్ షోల్డర్కి స్టెబిలైజ్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి రొటేటర్ కఫ్ అండ్ ప్రైమరీ మూవర్స్. రొటేటర్ కఫ్లో 4 కండరాలు ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా క్వశ్చన్ పేపర్స్లో అడిగారు. సుప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టెరిస్ మైనర్ అండ్ సబ్స్కాపులారిస్. షార్ట్ ఫామ్లో ఇది గుర్తుపెట్టుకోవడానికి సిట్స్ అని గుర్తుపెట్టుకోండి. SITS సిట్స్. సిట్స్ అంటే సుప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టెరిస్ మైనర్ అండ్ సబ్స్కాపులారిస్. అలాగే ప్రైమరీ మూవర్స్ అంటే ఒక మూమెంట్ని ఇనిషియేట్ చేయడానికి సహాయపడే కండరాలు. అవి యాంటీరియర్, పోస్టీరియర్ అండ్ మిడిల్ ఫైబర్స్ ఆఫ్ డెల్టాయిడ్, అలాగే పెక్టోలిస్ మేజర్ అండ్ లాటిస్మస్ డోర్సై. ఇంకా ఫైనల్గా నెర్వ్ సప్లై ఆఫ్ ది షోల్డర్ జాయింట్. నెర్వ్ సప్లై అనేది మనకి స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి వస్తుంది. అది C5, C6, C7 దగ్గర నుంచి వస్తుంది. ఈ నెర్వ్ రూట్స్ అనేవి మనకి బ్రేకిల్ ప్లెక్సెస్ లాగా ఫామ్ అయ్యి షోల్డర్ జాయింట్కి సప్లై చేస్తుంది. ఈ బ్రేకిల్ ప్లెక్సెస్ గురించి ఇంకో వీడియోలో చెప్తాను. మెయిన్గా మనకి షోల్డర్ జాయింట్కి సప్లై చేసే నర్వ్స్ సుప్రాస్కాపులర్ నర్వ్, యాక్సిలరీ నర్వ్, లాటరల్ పెక్టోరల్ నర్వ్ అండ్ సబ్స్కాపులర్ నర్వ్. సపోర్టిక్ నర్వ్స్ వచ్చేసి మస్క్యులోక్యుటేనియస్ నర్వ్ అండ్ రేడియల్ నర్వ్. ఈ నర్వ్స్కి క్లినికల్ అనాటమీ వచ్చేసి ఏదైనా యాక్సిడెంట్స్ అయితే బ్రేకిల్ ప్లెక్సెస్ ఇంజురీ అయ్యి చేయికి సప్లై చేసే మెయిన్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అయ్యి మూమెంట్ లేకుండా చేస్తుంది. అలాగే షోల్డర్ ఎప్పుడైనా డిస్లోకేట్ అయినప్పుడు యాక్సిలరీ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఎల్బో మరియు వ్రిస్ట్ గురించి తెలుసుకుందాం.